విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీ గెలుచుకుంది. టీడీపీ అభ్యర్థి లాలం భవానీ విశాఖ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఉత్కంఠభరిత పోరులో విశాఖ జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ సొంతం చేసుకుంది. అవకాశం ఇచ్చారు. నేను నా సాయశక్తుల జిల్లా అభివృద్ధికి అన్ని రంగాల్లో కూడా పెద్దలైన మన అందరితో సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాను. సంతోషం అంటే ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేను. భాస్కర్ గారి నా పట్టణ భాస్కర్ గారి యొక్క కృషికి మెచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా జిల్లా నాయకులందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మొదటి రోజు ఇంకంతకన్నా ఇప్పుడు అంటే ఏకపక్షంగా జరుగుతుంది అయినా కూడా ఇంకా క్యాంప్ ఏం లేదండి. అదంతా ఒక దగ్గర నుంచి బయలుదేరి రావాలని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఒక దగ్గర నుంచి బయలుదేరి అందరం కలిసి వచ్చాం తప్ప క్యాంప్ పెట్టాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా ఈ జిల్లా పరిషత్ సభ్యులందరూ కూడా జిల్లా అభివృద్ధికి బ్రహ్మాండంగా కృషి చేస్తారు. భవానీ గారు చైర్పర్సన్ భవానీ గారు కూడా చాలా ఒక మంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. తప్పకుండా పెద్దలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఆశీస్సులతో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఆవిడ చేపడతారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అది జిల్లా పరిషత్లో